హలో ఇంటెలింగ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియో అయితే మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తానన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుందండి. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దీంట్లో అందరికీ సమాన అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోని ఇంటర్లింక్లో ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దీంట్లో ఉండే గిఫ్ట్స్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ నేను ఇంకోసారి చెప్తున్నాను మీకు. సో చాలా బాగుండబోతుంది అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు హైప్ అని చెప్పేసి కింద బటన్ ఉంటుందండి. ఆ హైప్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది అనమాట. వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో. సో వాళ్ళకు కూడా ఎంతో కొంత రివార్డ్స్ అనేవి రావచ్చు. సో మీరు కొంచెం హెల్ప్ చేసినట్టే అనమాట అలా చేసినట్లయితే. నెక్స్ట్ మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. ప్రతి అప్డేట్ అక్కడే ఉంటుందన్నమాట. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను వెంటనే షేర్ చేస్తాను. సో మీరు ఫాస్ట్గా మీరు తెలుసుకోవచ్చు. సో ఇంకా జాయిన్ అయిపోండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వచ్చినట్లయితే ఇంటర్లింక్ ల్యాబ్స్ అఫీషియల్ సెలబ్రేషన్ ఈవెంట్ అనమాట. ఇదైతే ఆల్రెడీ మనం February 1st అని అనుకున్నాను, కానండి దానికంటే ముందే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే టాప్ 51 స్టేజ్లో ర్యాంక్లో మన ఇంటర్లింక్ ఉందని చెప్పేసి మనకి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కదా. సో అది అఫీషియల్గా అయితే వచ్చింది. ఈ ర్యాంక్ అనేది NIST వాళ్ళు డిక్లేర్ చేశారు. దీన్ని సెలబ్రేట్ చేయడానికి ఒక 30 days గ్లోబల్ క్యాంపెయినింగ్ అనేది ప్రారంభించడం జరిగిందని అయితే ఇక్కడ చెప్తున్నారనమాట. దీనికి సంబంధించి చూసుకుంటే January 29 అంటే ఈ రోజు నుంచి February 28 వరకు కూడా మనకైతే ఈ యొక్క క్యాంపెయినింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి విన్నర్స్ని ఎలాగ వీళ్ళు కన్సిడర్ చేస్తారు ఏంటనేది క్లియర్గా అయితే చూద్దాం అనమాట. సో అది మీకు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను యాప్లో కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ముందు మనం ఈ పోస్ట్లో వచ్చిన వివరాలు అనేవి తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకే క్యాంపెయినింగ్ 2 విధాలుగా అయితే ఉంటుందన్నమాట. సో ప్యారలల్గా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే లీడర్ బోర్డ్కి సంబంధించి టాప్ 100 మెంబర్స్కి సంబంధించి అనమాట. ఇది నెట్వర్క్ గ్రోత్కి బాగా సహాయపడే వాళ్ళని అయితే వీళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట టాప్ 100లో. సో అది ఎలాగ వీళ్ళు సెలెక్ట్ చేస్తారని చూసుకున్నట్లయితే యాప్ రెఫరల్స్ ద్వారా పాయింట్స్ సంపాదించాలి అని అయితే చెప్తున్నారు. అంటే F1 F2. F1 అంటే డైరెక్ట్, F2 అంటే ఇండైరెక్ట్. సో మీకు కూడా అవకాశం ఉంది. ఈ అవకాశం మాకు లేదని మాత్రం మీరు అనుకోవద్దు, మీరు కూడా రెఫర్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ మొత్తం పాయింట్స్ ఆధారంగా టాప్ 100లో ర్యాంక్ వస్తుంది అని అయితే చెప్తున్నారు. ఇంకా రివార్డ్స్ ఏ విధంగా ఇస్తారంటే మనకి ఇక్కడ USDT అంటే డాలర్స్ అనేవి ఇస్తారు. ఇంకా దుబాయ్ ట్రిప్కి కూడా మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు. ఇంకా యాపిల్ కాంబో, శాంసంగ్ ఫ్లాగ్షిప్ డివైసెస్ ఏవైతే ఉంటాయో అంటే మొబైల్స్ కావచ్చు, ఇయర్ బడ్స్ కావచ్చు, ఇట్లా చాలా రకైతే ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఇంకా ఇతర ప్రీమియం బహుమతులు ఏమైతే ఉంటాయో గిఫ్ట్స్, సో కొంచెం కాస్ట్లీ గిఫ్ట్స్ అనమాట, అవి కూడా ఇస్తున్నారని అయితే చెప్తున్నారు. ఇప్పుడు 2 రకాలుగా ఉంటుందనే చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఏంటంటే లీడర్ బోర్డు టాప్ 100 మెంబర్స్కి అలా ఇస్తారు. ఇప్పుడు సెకండ్ అనమాట. ఇప్పుడు 2వ రకం వాళ్ళకి చూసుకున్నట్లయితే అందరికీ అవకాశం అనేది ఉంటుంది, మీ పాయింట్స్పై ఆధారపడి ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఆ పాయింట్స్ని మనం ఎలాగా సంపాదించుకోవాలి ఏంటనేది చూసుకున్నట్లయితే రెఫరల్స్, అది డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. ఇంకా క్యాంపెయినింగ్లో పాల్గొంటాం. ఇక్కడ మనం పాల్గొనడం అంటేనే రెఫరల్స్ చేయడం, కొంచెం కష్టపడటం. సో డైలీ షేరింగ్ పాయింట్స్, ఇంకా ఎక్కువ పాయింట్స్ వచ్చాయనుకోండి మనకి ఏవైతే ఉంటాయో రివార్డ్స్ అవి అన్బ్లాక్ అవుతాయి. ప్రతి పూల్ అన్బ్లాక్కి ఒక గిఫ్ట్ బాక్స్ అనేది ఉంటుంది. ఎక్కువ పూల్స్ ఓపెన్ చేస్తే ఎక్కువ రివార్డ్స్ కూడా మనకి వస్తాయని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ రివార్డ్స్ వచ్చేసి మనకి HCS పెరగటం కావచ్చు, ర్యాండమ్ USDT కావచ్చు, ఇంటర్లింక్ వీసా కార్డ్ కూడా మనకి ఇస్తారని అయితే చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా 2 రకాలుగా అయితే ఈవెంట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఇంక ఇప్పుడు పాయింట్స్ అనేది వీళ్ళు ఎలా కన్సిడర్ చేస్తారని చూసుకున్నట్లయితే F1 అంటే డైరెక్ట్ రెఫరల్స్కి 100 పాయింట్స్ అయితే ఇస్తారు. మీరు డైరెక్ట్గా ఎవరినైనా రెఫర్ చేశారనుకోండి
వాళ్ళ తరపున మీకు 100 పాయింట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. F2 అంటే ఇండైరెక్ట్ యాప్ రెఫరల్. ఇండైరెక్ట్గా అంటే మీరు జాయిన్ చేసిన వాళ్ళు ఎవరన్నా జాయిన్ చేశారనుకోండి, వాళ్ళ ద్వారా కూడా మీకు ఒక 50 పాయింట్స్ అలాట్ చేస్తారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రెఫరల్ క్యాంపెయిన్. ఇక్కడ ఎవ్రీ రెఫరల్ మీద ర్యాండమ్గా వచ్చేసి, ర్యాండమ్ అంటే అన్నిటికి మీద అనమాట ఇది. సో 20+ పాయింట్స్ అనేవి ఇస్తారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం వల్ల 20+ పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఇన్వైట్ కోడ్ ఏంటి అది మొత్తం నేను క్లారిటీగా అయితే చెప్తాను మీకు, అప్పుడు నీట్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో అది కూడా మనకైతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇంటర్లింక్ను ఎక్స్ అండ్ ఫేస్బుక్లో ఫాలో అవ్వడం, దాని ద్వారా ఒక 5 పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. ఇంటర్లింక్ ట్విట్టర్ పేజ్ తెలుసు అనుకుంటా చాలామందికి. సో ఎవరైతే అంబాసిడర్ గ్రూప్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా తెలుసు, వాళ్ళు ఫాలో అవుతున్నారు ఆల్రెడీ. వాళ్ళకి ఒక 5 పాయింట్స్ ఇస్తారు. ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వాలి. ఫేస్బుక్లో మొన్నే అకౌంట్ కూడా ఇంటర్లింక్ వాళ్ళు క్రియేట్ చేశారనమాట. సో చాలామంది ఫాలో అయ్యారు, మనం కూడా ఫాలో అవుదాం, ఇంకొక ఎక్స్ట్రా 5 పాయింట్స్ అయితే మనకు వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ క్యాంపెయిన్ లాంచ్ పోస్ట్ను ఎక్స్ అండ్ ఫేస్బుక్లో షేర్ చేయడం. చాలామందికి తెలుసండి, ఇంటర్లింక్ గురించి కంటెంట్ క్రియేట్ చేయడంలో భాగమే అనమాట ఇది కూడా. ఏం చేయాలంటే ఎక్స్ పేజ్ అంటే ట్విట్టర్లో మనం ఇంటర్లింక్ గురించి ఇప్పుడు ఏదైతే జరుగుతున్న క్యాంపెయిన్ ఉందో దానికి సంబంధించి పోస్ట్ అనేది చేస్తూ ఉండాలి అని అయితే చెప్తున్నారు. అది ఎవ్రీడే మనకి ఇక్కడ కన్సిడర్ చేస్తారు. రోజుకి 5 పాయింట్స్ వరకు ఇస్తారు అని అయితే చెప్తున్నారు. ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు. సో 2 కూడా పోస్ట్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా ఒకే పాయింట్స్ 2 రకాలుగా రివార్డ్స్ అనేవి ఏ విధంగా ఇస్తారని చూసుకున్నట్లయితే, లీడర్ బోర్డ్ ర్యాంకింగ్ మనం ఆల్రెడీ చూసాం స్టార్టింగ్లో. సో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇంకా పూల్ రివార్డ్స్, గిఫ్ట్ బాక్సెస్ కూడా ఇది 2వ రకం వాళ్ళకి, అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. రెఫరల్, డైరెక్ట్ రెఫరల్, ఇండైరెక్ట్ రెఫరల్ అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు టాప్లో పోటీ పడవచ్చు, లేదా మీ స్పీడ్ ముందుకు తీసుకువెళ్ళొచ్చు. అందరికీ గెలిచే అవకాశం అయితే ఉంది అని అయితే చెప్తున్నారు. సెలబ్రేషన్ ఇప్పుడే ప్రారంభమైంది. నెట్వర్క్ పెంచండి, మీ స్థానం సంపాదించుకోండి, నిజమైన రివార్డ్స్ని అన్బ్లాక్ చేయండి అని అయితే వీళ్ళు మనకి ఒక మంచి సర్ప్రైజే ఇచ్చారని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం యాప్లో ఎలాగా అసలు పార్టిసిపేట్ చేయాలి ఏంటనేది క్లియర్గా అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అయితే చూడండి. సో ఫస్ట్ అయితే మన యాప్ అనేది ఇలా ఓపెన్ చేస్తాం కదండి. ఇక్కడ స్క్రోలింగ్లో కనిపిస్తుంది బ్యానర్, ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాఫిక్ అనే సింబల్తో ఉంటుందన్నమాట. సో టాప్ 50 అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం ఆ ఈవెంట్లోకి అయితే వెళ్తాము. ఇక్కడ చూసుకోవచ్చు 30 డేస్ అని చెప్పేసి మనకి ఇక్కడ టైమింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ డే మనకి ఈరోజు అయితే ఉంది. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు టాప్ 100 గ్లోబల్ లీడర్ బోర్డ్ అని చెప్పేసి వాళ్ళకి ఏమేమి గిఫ్ట్స్ ఇస్తారు ఏంటనేది ఇక్కడైతే క్లియర్గా అయితే ఇచ్చారు. దుబాయ్ టూర్ కావచ్చు, ఇంకా యాపిల్ కాంబో, ఇట్లా చాలా రకాల USDT రివార్డ్స్ కావచ్చు, క్యాష్ ఇలాగైతే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి చాలా రివార్డ్స్ అయితే పెట్టారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు రివార్డ్స్ పూల్ అని చెప్పేసి. సో ఇక్కడ కిందకి మనం స్క్రోల్ చేసి చూసుకున్నట్లయితే చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ లీడర్ బోర్డ్లో టాప్ 1లో ఎవరు ఉన్నారు, 2లో ఎవరు ఉన్నారు, 3లో ఎవరు ఉన్నారు, ఇక్కడ 4, 5, 6 ఇలాగా పెద్ద లిస్టే ఉందండి. ఆ లిస్ట్లో మనకు తెలిసిన మన తెలుగు లీడర్స్ కూడా ఉన్నారనమాట. లైక్ MMG అబ్దుల్లా సార్ కావచ్చు, మహేష్ మ్యాగ్నస్ సార్ కావచ్చు, ఇంకా కొంతమంది అయితే ఉన్నారండి. కావాలంటే మీరు కూడా ఈ లీడర్ బోర్డులో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు ఎన్నెన్ని పాయింట్స్ అయితే సంపాదించారు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఉంది. ఇంకా అంతేకాకుండా టాప్ 1లో విన్నర్ అయిన వాళ్ళకి ఏమేమి ప్రైజెస్ అయితే వస్తాయి, రివార్డ్స్ వస్తాయి. టాప్ 2లో వాళ్ళకి ఏమేమి వస్తాయి అంటే ఇక్కడ USDT రివార్డ్స్ ప్లస్ యాపిల్ కాంబో, శాంసంగ్ సంబంధించి కాంబో అవన్నీ కూడా ఇక్కడ టాప్ 3, 4, 5, 6 ఇట్లాగైతే క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఇంకా లీడర్ బోర్డ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్, 4th, 5th ఇలాగైతే ఇచ్చారు. ఇంకా 6 నుంచి మిగతా రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి నేమ్స్ కూడా ఇక్కడ లిస్ట్లో అయితే ఇచ్చారనమాట. వాళ్ళ పాయింట్స్ కూడా ఇచ్చారంటే ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ నేమ్ ఎదురుగానే ఉన్నాయన్నమాట పాయింట్స్ కూడా. సో మనం కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి పాయింట్స్ అనేవి సంపాదించుకోవచ్చు, రివార్డ్స్ కూడా వచ్చేలాగైతే మనం కష్టపడవచ్చు. సో ఏదైనా సరే మనం అనుకుంటే అసాధ్యమైంది ఏది లేదండి. సో ఫస్ట్ మనం భయాన్ని అయితే పక్కన పెట్టేసి మనం వీలైనంత వరకు మనం చేసుకుంటూ వెళ్తే మన ఎఫర్ట్స్కి ఎంతో కొంత మనకి రివార్డ్స్ అయితే వస్తాయన్నమాట.
సో ఇలాగ మనకి ఎందుకు రివార్డ్స్ వచ్చేలాగా కాంటెస్ట్లు ఇవన్నీ ఈవెంట్స్ పెడుతున్నారని చూసుకున్నట్లయితే మన ఎంకరేజ్మెంట్ కోసమే. మనం ఎంతో కొంత లాభపడతాం కాబట్టి వీళ్ళు ఇలాగా రివార్డ్స్ అనేవి పెడుతున్నారు. మన కమ్యూనిటీ కూడా త్వరగా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, లిస్టింగ్ కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. సో అలాగే మనకి దానికి సంబంధించి రెఫరల్ ప్రోగ్రామ్ అనేది పెట్టారు. సో ఈ యొక్క ఈవెంట్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలో చూసుకున్నట్లయితే పైన 2 అయితే ఉంటాయి, లీడర్ బోర్డు, ఇక్కడ పూల్ అని చెప్పేసి. పూల్ మీద క్లిక్ చేయాలి మనం. అలా క్లిక్ చేసి స్క్రోల్ చేయాలన్నమాట కిందకి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, లీడర్ బోర్డు పూల్ అని ఉంటుంది. లీడర్ బోర్డు మనం క్లిక్ చేసి చూస్తే డీటెయిల్స్ కనిపిస్తాయి. పూల్లో క్లిక్ చేసి స్క్రోల్ చేస్తేనే మనకి ఇక్కడ రెఫరల్ కోడ్ ఇవ్వమని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్. ఇక్కడ నేను నా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే నా కోడ్ ఇవ్వచ్చు, లేదా మీ ఫ్రెండ్స్కి కానీ మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోడ్నైనా సరే మీరు ఎంటర్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. సో ఈ విధంగా అయితే మనం కోడ్ ఇచ్చి సబ్మిట్ చేయాలన్నమాట. అప్పుడే మనం జాయిన్ అయినట్టు. మనకి దీనికి సంబంధించి కూడా పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో మీ రెఫర్ కోడ్ని మీ ఫ్రెండ్స్కి ఇచ్చి వాళ్ళని కూడా ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేలాగైతే మీరు ట్రై చేయండి. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. చాలా మంచి ఈవెంట్, అందరూ కూడా పార్టిసిపేట్ చేద్దాం. వీలైనన్ని ఎక్కువ రివార్డ్స్ని సంపాదించడానికి అయితే ట్రై చేద్దాం. సో ఈ వీడియోని చూసిన తర్వాత మీ రెఫరల్ కోడ్ ఈ వీడియోని కూడా షేర్ చేయండి. అప్పుడు మీ ఫ్రెండ్స్ మీ రెఫరల్ కోడ్ ఎంటర్ చేసి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. సో మీరేం చేస్తారంటే రెగ్యులర్గా ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇంకా అంతేకాకుండా ఏం చేస్తారంటే రెగ్యులర్గా రోజుకు ఒకరినన్నా సరే రెఫర్ చేయడానికి అయితే ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి. అలా కూడా మనకి పాయింట్స్ వస్తాయి కాబట్టి. సో ఇక్కడ ఏవైతే టాస్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను వాట్సాప్ ఛానల్లో అయితే క్లియర్గా అయితే పెడతాను. సో వేటికి ఏమేమి పాయింట్స్ వస్తాయి ఏంటనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది కాబట్టి అవి చూసుకొని మీరు వాటి ప్రకారంగా అయితే వర్క్ అనేది చేయొచ్చు అనమాట. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ కూడా టాలెంట్ అనేది ఉంటుంది, మనం చూపించుకోవడమే లేట్. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేద్దాం, మన టాలెంట్ని చూపిద్దాం. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.